హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ విఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఇది వచ్చి శుక్రవారం అండ్ ఈరోజు బ్లాగ్ అనమాట. ఇంకా నాకు పొద్దున్నే ఎంత తొందరగా లేచిన అసలు అవ్వలేదని ఇంట్లో పనులతో ఇంకా కాళ్ళకి గబగబా స్నానం చేసేసి కాళ్ళకి పసుపు రాసేసుకుని అమ్మవారికి ప్రతి వారం ప్రసాదం వండుతాను కదా శుక్రవారం. ఇంక సో స్టవ్ మీద పరవాన్నం పెట్టేసుకుని పాలు పొంగించేసి ఇంకా మెల్లగా ఉడుకుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసి తులసి పూజ అని గడపకి కూడా పూజ చేసేసుకుందాం అని చెప్పేసి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా ముగ్గు వేసేసి ఇంకా అన్నీ చూసుకుంటాను అనమాట. ఎంత తొందరగా అవుదామని అస్సలు అవ్వదండి. ఇంకా అది అయిపోయిన తర్వాత బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాత తులసి అమ్మకి నీళ్ళు సమర్పించేసుకుని ఇంకా అక్కడ ముగ్గు పెట్టేసి అనమాట. అంటే పిండితో పెట్టాను. ఇంకా శుక్రవారం పెడతాను. మామూలుగా అయితే చాక్ పీస్తో వేస్తాను. తర్వాత అక్కడ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకోవడం నాకు అలవాటు. ఎందుకంత అలా నిండుగా ఉంటుందని నాకు ఇష్టం అనమాట. ఇంకా ఎలాగో కిందకు వచ్చేసాం కాబట్టి ఆ ప్లేస్ కూడా నాకు అలా సూట్ అయ్యింది. ఇంకా అమ్మవారికి ఇంకా అలా పూజ చేసేసుకుని పూలు గట్ట సమర్పించేసుకుని ఇంకా గడప దగ్గర పూజ చేసేసుకుని సాంబ్రాణి చేసేసుకుని ఇంక లోపల లోపలికి వచ్చి పూజ చేసుకుందాం రోజుకి టైం అయిపోయిందని చెప్పేసి సుశాంత్కి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి ఆయన పంపించేసి అప్పుడు నేను మెల్లగా ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. శుక్రవారం ఎలాగైనా చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రతి శుక్రవారం నాకు పండగలాగే ఉంటుంది. ఇంకా అమ్మవారి లక్ష్మీ అష్టకం చదువుకున్నాను. ఇంకా తర్వాత గుడికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి ఇంకా అనుకోపతికి నీరసంగా ఉందని చెప్పేసి కొంచెం టిఫిన్ చేసి వీరులమ్మ గుడికి లక్ష్మీదేవి గుడికి బయలుదేరుతాను అనమాట. ఇది నా పూజ. ఇంకా ఇలా చేసుకున్నాను శుక్రవారం పూజ. ఇంకా తర్వాత గుడికి వెళ్దాం అనుకోపతికి పిచ్చుకలు అనమాట అండి. ఇంటి బయట అంతా పిచ్చుకలు ఉంటాయి. మీరు ఆల్రెడీ రికార్డింగ్లో గట్రా వినే ఉంటుంటారు. మధ్యలో సౌండ్ కిచకిచా అని వస్తాయి. ఈ ఇంట్లో కూడా గూళ్ళు పెట్టేస్తాయి అంటారు ఏంటండి. వచ్చాయన్నమాట. లోపలికి వచ్చి చెక్ చేసుకుంటున్నాయి ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ ప్లేస్ బాగున్నాయి. ఆల్రెడీ ఇంట్లో బయట గట్రా పెట్టేసాయి.